స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ పిల్లల బలహీనతలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, తల్లిదండ్రుల జీవితంలో అన్నిటికంటే పిల్లల భవిష్యత్తుకి తల్లిదండ్రులు మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు. వారి జీవితంలో ఎన్ని ఉన్నతమైన విషయాలుండని, ప్రాముఖ్యమైన విషయాలుండని, వారి ఆరోగ్యము, ఉద్యోగము, పదవులు, ఎదుగుదల, ఆస్తిపాస్తులు వీటన్నిటిలోకెల్లా తమ సంతానానికే మొదటి ప్రాధాన్యత అందించేటటువంటి వారుగా ఉంటారు. వారి సంతానము ఎదగాలని, ఫలించాలని, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆస్తికర్తలుగా ఉండాలని, ఉన్నత చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగంలో స్థిరపరచబడాలని తమ పిల్లల విషయమై తల్లిదండ్రులు ఎన్నో కలలను కనుచు వాటిని పిల్లలు నెరవేర్చుకోవాలని పిల్లలను ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా, ధైర్యపరిచేటటువంటి వారుగా, వనరులను అందజేసేటటువంటి వారుగా, వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చేటటువంటి వారుగా ఉన్నారు. పిల్లల విషయంలో ఏ ఇబ్బంది కలిగినా కూడా, పిల్లల విషయంలో ఏ ఆటంకం కలిగినా కూడా తల్లిదండ్రులు ధైర్యంగా ఉండలేరండి. మా పిల్లోనికి ఇంత కష్టం వచ్చింది, బాధ కలిగింది, అడ్డంకులతో, సమస్యలతో ఆయన జీవితము లేదా నా కుమార్తె జీవితము నింపబడిందని పిల్లల విషయంలో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయేటటువంటి వారుగా ఉంటారు. చాలామంది తల్లిదండ్రుల జీవితాలను గమనించినప్పుడు పిల్లల భవిష్యత్తు కొరకు, చదువుల కొరకు పాటుపడేటటువంటి వారుగా ఉండినప్పుడు చాలామంది పిల్లలకు పై చదువులు చదువుకునే అవకాశము దొరకట్లేదు అనుకోండి. అంటే వారు అనుకున్నటువంటి విభాగంలో, ఆ గ్రూప్లో వాళ్ళకి అవకాశం దొరకనప్పుడు, వారు చదువుకోవాలనుకున్నటువంటి ఆ పై చదువులందు వారికి సీటు దొరకనప్పుడు ఎంతో కష్టపడి విద్యను ముగించుకున్నటువంటి వేళ ఉద్యోగము రాక అల్లాడిపోతున్నటువంటి నాడు యవ్వన కాలంలో వివాహం కొరకు నిరీక్షిస్తుండగా తగినటువంటి సంబంధము రాలేనటువంటి నాడు తల్లిదండ్రులు నెమ్మదిని కోల్పోయి ఎంతో విచారాన్ని, వేదనను, అయ్యో నా కుమారునికి భవిష్యత్తు దొరకలేదే, భద్రత దొరకలేదే, చదువుకునే అవకాశము దొరకలేదే, ఉద్యోగం రాలేదే, వివాహ కార్యము జరిగించబడడం లేదే అని ఎంతో విచారమును, వేదనను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. నేటి తల్లిదండ్రులకు అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే వారి పిల్లలను సరి అయినటువంటి మార్గంలో పెంచడం. ఎందుకంటే బయటి ప్రపంచమంతా కూడా చీకటితో, దుర్మార్గముతో, చెడు అలవాట్లతో, మత్తుతో, ఇమ్మెచ్యూర్ రిలేషన్షిప్స్తో నింపబడినటువంటి దినాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. చేతిలో సెల్ ఫోన్ కానీ
ఈ మీడియాకి సంబంధించినటువంటి వస్తువు కానీ లేకుండా పిల్లలు జీవించడం లేదండి. ఇంటర్నెట్కి అడిక్ట్ అయ్యి బ్రతుకుతూ ఉన్నారు. ఆన్లైన్లో వారు ఏ దృశ్యములను చూస్తున్నారో, ఏ చిత్రములకు ఆకర్షితులవుతూ ఉన్నారో చాలా తల్లిదండ్రులు భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. లక్షలు కోట్ల కొలది రూపాయలు ఆన్లైన్ గేమ్స్ ద్వారా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వ్యక్తిగతమైన పరిచయం లేదు. ఆన్లైన్లో పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులకి తమకున్న సర్వస్వాన్ని దారపోస్తూ తమ సీక్రెట్స్ అన్నీ కూడా ఆ ముక్కు ముఖం తెలియకుండా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాన మనల్ని ఒక దొంగలాగా వెంటాడి అన్ని రకాలుగా నిలువున దోపిడీ చేసే ఇంటర్నెట్ విషయాలకి పిల్లలు అలవాటు పడి జీవించేటటువంటి వారుగా ఉన్నారు. చూడండి, గడప దాటితే అన్ని రకములైనటువంటి మత్తు పదార్థాలు అలవాటులో ఉన్నవి. డ్రగ్స్కి కానీ, గంజాయికి కానీ, గుడంబాకి కానీ అడిక్ట్ అయినటువంటి పిల్లలు, ఆల్కహాలు సేవిస్తున్నటువంటి పిల్లలు, మరి అన్నిటికీ మించి ఇమ్మెచ్యూర్ లవ్ అఫైర్స్, చిన్న వయసులోనే ఇంకా జీవితంలో ఏ రకమైన స్థిరత్వం కానీ అనుభవం కానీ లేని స్థితిలోనే ఈ ఆకర్షణనే ప్రేమగా భావించి జీవితములను బలి చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ప్రేమకాటకి లోనైనటువంటి వారు ఉన్నారు. మరి ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలలో కానీ, ఆట స్థలాలలో కానీ, మరెక్కడైనా కానివ్వండి, జాగ్రత్తగా పిల్లలు ఉండట్లేదండి. వారు విపరీతమైనటువంటి వేగానికి, విపరీతమైనటువంటి దూకుడు స్వభావానికి లోను కావడం వలన ఎప్పుడు ఏ ప్రమాదము పిల్లల జీవితంలో సంభవిస్తుందో అనే ఒక వయసులో ఉన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు వేదనను, అశాంతి, అసమాధానమును, వారి పిల్లల జీవితం పట్ల కలవరాన్ని వ్యక్తపరిచేటటువంటి వారుగా ఉన్నారు. ఈ సందర్భంలో నీ పిల్లలను నేనే రక్షించదను అనే దేవుని మాట ఈ తల్లిదండ్రుల ఆదరణ కొరకు, వారి పిల్లల భవిష్యత్తు కొరకు దేవుడు అందజేసేటటువంటి వాడుగా ఉన్నాడు. నిజమే, ఈరోజు నీ పిల్లల విషయంలో ప్రపంచం నిన్ను భయపెడతా ఉంది, ఇంటర్నెట్ నిన్ను భయపెడతా ఉంది, ఆన్లైన్ గేమ్స్ నిన్ను భయపెడతా ఉన్నవి, మత్తు పదార్థాలు నిన్ను భయపెడతా ఉన్నవి, ఓవర్ స్పీడ్ నిన్ను భయపెడతా ఉన్నది, మరి ఇమ్మెచ్యూర్ లవ్ అఫైర్స్ నిన్ను భయపడతా ఉన్నవి. అయితే ఈ ప్రపంచీకరణ లేక ఆధునిక వైఖరిలో కృత్రిమత సంభవించే సందర్భంలో దేవుని వాగ్దానము, నీ పిల్లలను నేను రక్షిస్తానని. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగమునకు సంబంధించి వారి పిల్లలందరూ కూడా చెరసాలలోకి నడిపించబడినారు. ఆ చెరసాల మధ్య వారు దేవునికి సంబంధించిన విషయాలు కానీ, ఇశ్రాయేలు జనాంగము సమాజానికి సంబంధించిన విషయాలు కానీ లభించక పొరుగు దేశానికి సంబంధించిన అలవాట్ల మధ్య, ఆలోచనల మధ్య, సాంప్రదాయాల మధ్య, విధానాల మధ్య వారు పెంచబడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకి అయ్యో మా దేశం ఏంటో, మా చరిత్ర ఏంటో, మా జాతి ఏంటో, మా సాంప్రదాయం ఏంటో, మా పద్ధతులు ఏంటో, మా విలువలు ప్రత్యేకతలు ఏమిటో తెలియకుండానే ఈ లోకపు మాయలో, అబద్ధపు మాయలో, మోసపు మాయలో, సాతాను మాయలో మా పిల్లలు పడిపోయినారే అనే ఒకంత చింత వారి తల్లిదండ్రులను వేధించినటువంటిదిగా ఉండినది. అటువంటి సందర్భంలో దేవుడు ఈ వాగ్దానాన్ని వారికి తెలియజేస్తూ, మీ పిల్లల విషయమై మీరు చింతించకండి, మీ పిల్లలు ఏ ఏ
రాజుల క్రింద, ఏ వ్యక్తుల కింద, ఏ పద్ధతుల కింద, ఏ చెడు అలవాట్ల కింద, ఏ చెడు మార్గముల క్రింద బంధింపబడి ఉన్నారో ఆ బంధకాలలో నుండి, ఆ చీకటి శక్తుల నుండి, చెడు అలవాట్లు అనే శక్తుల నుండి, లేక లోక సంబంధమైన పాప సంబంధమైన సహవాసములలో నుండి వారిని నేనే రక్షిస్తాను అనే వాగ్దానాన్ని వారి తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ ఇశ్రాయేలుల పిల్లలు పరాయి దేశంలో బానిసలుగా జీవించడం వలన దేవాలయంతో కానీ, దేవునితో కానీ, దైవ సంబంధమైన విషయాలతో కానీ వారు సంబంధం లేకుండా మరి దైవికమైన ఆలోచననే ఎరగనటువంటి బిడ్డలుగా ఎదుగుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే వారికి తెలియనటువంటి పరిస్థితి, అనుదిన ప్రార్థనలు వారికి తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి పద్ధతులు కానీ, సమాజానికి సంబంధించినటువంటి నైతిక విలువలు కానీ ఎరగకుండా వారు పెరుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నేను ఈ జనాంగంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాను. నీ పిల్లలు మార్గము తప్పి వెడలిపోతూ ఉన్నటువంటి వేళ, మార్గమునకు బయట ఎదుగుతున్నటువంటి వేళ వారిని నేను మార్గంలోనికి నడిపించి ఈ లోక సంబంధమైన బంధకాలలో నుండి విడిపిస్తానని దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ దినాన నీ కుమార్తె భవిష్యత్తు కొరకు నువ్వు ఏడుస్తున్నావేమో, నీ కుమారుని భవిష్యత్తు కొరకు, కుమార్తె భవిష్యత్తు కొరకు ఏడుస్తున్నావేమో. వాళ్ళలో ఉన్న బంధకాలను చూసి, వాళ్ళలో ఉన్న చీకటిని చూసి, వాళ్ళలో ఉన్న అలవాట్లను చూసి, వాళ్ళలో ఉన్న భయాన్ని, కృంగుబాటిని, లేమిని చూసి ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. నీ పిల్లల భవిష్యత్తును దేవునికి అప్పగించు. దేవుడు మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, మరొక దినాన ఆదరణకరమైన, మాకు జీవితాలలో ధైర్యమును అందించగలిగిన గొప్ప వర్తమానాన్ని ఇచ్చిన విధానమును బట్టి వందనాలు. ప్రతి కుటుంబంలో అలాగునే ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పిల్లల భవిష్యత్తు విషయమై ఆందోళనను వ్యక్తపరుస్తూ ఉన్న దినాలలో మేమున్నామయ్యా. పిల్లలకి మంచి కంటే కూడా చెడు ఎక్కువగా అందుబాటులో ఉన్నటువంటి దినాలయ్యా. ఈ దినాలలో ఏ తండ్రి, ఏ తల్లి రక్షక, విమోచక, నా పిల్లల విషయంలో మీ కార్యాన్ని జరిగించండి అని తమ పిల్లలను మీ ఎదుట ఉంచి ప్రార్థిస్తున్నారో అటు పిల్లలను నేను రక్షిస్తానని వాగ్దానం చేసినావు కదా. చెడు సహవాసంలో నుండి, అలవాట్లలో నుండి, సాతాను యొక్క చెరలో నుండి, సాతాను కల్పించేటటువంటి శోధనలో నుండి వారిని తప్పించి మంచి బిడ్డలుగా, భయభక్తులు, విశ్వాసమందు ఎదిగి ఫలించినటువంటి బిడ్డలుగా వారి సంతానములను ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబాలను మీరు దర్శించండి, వ్యక్తులను మీరు దర్శించండి. వారి జీవితాలలో ఉన్న కొదువలను, సమస్యలను మీరు దూరపరచండి. దయగల తండ్రి, జన్మదినాన్ని జరుపుకొనుచు మీ కృతజ్ఞత అనే పలుకుతూ ఉన్నటువంటి బిడలు వివాహ దినములను జరుపుకొనుచు మీకు కృతజ్ఞత అనే పలుకుచున్న బిడలను దృష్టించుమని, ఆయుష్, ఆరోగ్య బలం మీరు అనుగ్రహించి రానున్న భవిష్యత్ అంతటిలో అనేక మేళ్లతో వారిని దర్శించుమని ప్రత్యేకమైన ప్రార్థన మనవులు ఆయా కార్యములను ప్రారంభిస్తూ సుదూర ప్రయాణములకు వెళ్ళనైన బిడలనందరినీ తండ్రి మీ హస్తములలోనికి తీసుకొని బలపరచుమని, ఈ దినపు దీవెనలతో ఈ స్వరము ఆలకిస్తూ ఉన్న బిడలను మీరు దర్శించి గొప్ప చేయమని, అయ్యా ఈ వాక్యం వినుచు, ఈ ప్రార్థనలో పాల్గొనుచు వారి హృదయంలో ఏ మనవి కోరినా మీరు నెరవేర్చుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నామ తండ్రి,
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.